తెలంగాణలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేసేందుకు సిద్ధమయ్యాయి. మూసివేతకు అనుమతి ఇవ్వాలని జేఎన్టీయూహెచ్కు దరఖాస్తు చేసుకున్నాయి 19 ఇంజనీరింగ్ కాలేజీలు. కోర్సులు తగ్గించుకునేందుకు మరో 90కి పైగా కాలేజీలు అప్లికేషన్ పెట్టాయి. విజిలెన్స్ తనిఖీలు, కఠిన నిబంధనలు, పెరిగిపోయిన కాలేజీలు, తగ్గుతున్న స్టూడెంట్స్ సంఖ్య, చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అవడం లేదు. దీంతో చాలా వరకు కాలేజీలు స్వచ్ఛందంగా మూసేసేందుకు సిద్ధమయ్యాయి. 2016-17 విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ సీట్లలో 20% పైగా భర్తీ కాలేదు. ఒకవైపు రూల్స్ విషయంలో జేఎన్టీయూహెచ్ కఠినంగా వ్యవహరించడం, మరోవైపు సీట్లు భర్తీ కాకపోవడంతో కాలేజీలు మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని జేఎన్టీయూహెచ్కు దరఖాస్తు చేసుకున్నాయి 19 ఇంజనీరింగ్ కాలేజీలు. ఇప్పుడు స్టూడెంట్స్ లేకపోయేవరకల్లా స్టూడెంట్స్ అంటే ఉన్న అఫిలియేషన్ ఉన్న సీట్స్, శాంక్షన్ అయిన సీట్స్ సరిగ్గా ఫిలప్ కాకపోవడం వల్ల కాలేజెస్ కూడా రన్ చేయలేని పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 19 కాలేజీలు బీటెక్ఏ కానీ, ఎంటెక్ఏ కానీ, ఎంబీఏ కానీ, ఫార్మసీ కానీ ఆఫర్ చేసి 19 కాలేజీలు కంప్లీట్ క్లోజర్కి అప్లై చేసినాయి. అంటే కొన్ని కాలేజీలేమో ఏవైతే ప్రాధాన్యత లేని, అంటే వాళ్ళ కాలేజీలో రన్ లేని కోర్సెస్ని క్లోజర్కి పెట్టినాయి. కొన్ని కాలేజీ రిడక్షన్ ఆఫ్ ఇంటేక్ క్లోజర్కి పెట్టుకున్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే అంటే అరౌండ్ 300 కోర్సెస్ దాకా క్లోజర్కి పెట్టుకున్నాయి. ఏపీ విభజన ప్రభావం ఇంజనీరింగ్ కాలేజీలపై పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోకల్, నాన్ లోకల్ సమస్య లేకుండా ఉండేందుకు ఎక్కడి వారు అక్కడే జాయిన్ అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక ఏఐసిటిఈ రూల్స్ తో పాటు జేఎన్టీయూహెచ్ ఫ్యాకల్టీ, ల్యాబ్లు, ఇతర సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అని తేల్చి చెబుతోంది. ఇటు ఇతర కోర్సులు కూడా డ్రాప్ చేసేందుకు అనుమతులు కోరడంతో సీట్లు ఏ స్థాయిలో తగ్గుతాయన్నది చూడాల్సి ఉంటుంది. యూనివర్సిటీ has a right to protect its level. Tomorrow say university will not doesn't like to give a degrees just like that. Now we are talking in the era of grading of the university, ranking the university. It's all depends upon how many graduates are getting placed, so it's all the parameters. So university also has to is a right to focus on the quality of education. So it's not like pressurizing or strict atlani kaadu. Whatever is the minimum is there, we are trying to implement. జేఎన్టీయూహెచ్ పరిధిలో వివిధ కాలేజీల్లో సీట్లు అందుబాటుపై మార్చిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఏఐసిటిఈ అనుమతి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు 275. ఇప్పుడు కాలేజీలు అభ్యర్థనకు ఏఐసిటిఈ అనుమతి ఇస్తే తెలంగాణలో మిగిలేది 256 ఇంజనీరింగ్ కాలేజీలే.